శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామస్మరణ చేయాలి. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు తిదివార నక్షత్రం, ఈ నెలలో వచ్చే పండుగలు, ఈరోజు ప్రత్యేకతలేంటో చూద్దాం. ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి మాట. ఎగతాళిగా నవ్వేవాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. డిసెంబర్ శనివారము స్థిరవాసర 16/12/2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 5:40. తిది చవితి రాత్రి 8 గంటల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:24 వరకు, తదుపరి శ్రవణం. యోగం ధ్రువము సాయంత్రం 7:02 వరకు, కరణం పణజి ఉదయం 9:15 వరకు, తదుపరి భద్ర. అశుభ సమయములు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:41 వరకు, వర్జము ఉదయం 8:20 నుండి 9:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:41 నుండి 8:32 వరకు, గుళిక కాలం ఉదయం 6:42 నుండి 8:04 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:06 నుండి 5:54 వరకు, శుభ సమయములు సాయంత్రం 3:10 నుండి 4:10 వరకు, అమృత గడియలు సాయంత్రం 6:59 నుండి 8:28 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:32 వరకు. ఈరోజు ప్రత్యేకతలు. ధను సంక్రమణం. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే మార్గశిర మాసం శనివారము, చవితి రాత్రి 8 గంటల వరకు ఉందండి. చవితి తిథి అంత అనుకూలమైన తిథి కాదు. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాల్లో ఏ పని చేసినా మంచిదే.